కీర్తన గ్రంథం 22వ కీర్తన 6వ వచనం ఒకసారి చూడండి. చాలండి. ఇక్కడ ఇలా అనడానికి గల కారణం, రీజన్ ఏంటయ్యా అంటే చాలా కారణాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో మనల్ని కూడా చాలామంది చీడ పురుగులాగా తీసేస్తారు. వాస్తవమైనా కాదంటారా? అసలు క్రిస్టియానిటీలో ఉంటేనే అట్టక చదువుతారు చాలామంది. ఏందిరా బాబు నువ్వు చేసేది, ఏం భక్తి, అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఒంటరిగా ఉంటావు, ఒంటరిగా తిరుగుతున్నావు, అన్నీ విచిత్రంగా ఉంటున్నాయి నువ్వు చేసేవన్నీ చాలామంది అంటూ ఉంటారు. వాళ్ళందరికీ చీడ పురుగులాగే కనిపిస్తారు. అసలు వాళ్ళకి దేవుడు అంటే అర్థం కాలే. ఇంకా అర్థం కానప్పుడు వాళ్ళందరూ కూడా చూసేది చాలా తక్కువగా చూస్తారు. అలాగే ఇక్కడ కూడా దావీదు గారు అలాగే అనుకుంటున్నాడు. సౌలు దగ్గర ఉన్న సైనికులు కానీ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఈయన ఎప్పుడైతే చంపాలని ఫిక్స్ అవుతున్నారో ఆయనే డిసైడ్ చేసుకుంటున్నాడు. ఏంటి, నేను సమాజం దృష్టిలో ఒక పురుగులాగా కనిపిస్తున్నా, ఈ సమాజం దృష్టికి నేను ఒక చీడ పురుగులాగా కనిపించాను అని దేవుడికి మొరపెట్టుకుంటున్నాడు. ఆయన చాలా గొప్ప కార్యాలు చేశాడు, మరి అవన్నీ మర్చిపోయారు. గొలియాతుని చంపాడు. అది మామూలు విషయం ఏంటి? మామూలు విషయం కాదు. అసలు సౌలు రాజే బారిపోతాడు గొలియాతుని చూస్తే. అలాంటోడు సైలెంట్ అయిపోయాడు. మరి ఏం చేస్తాం? కానీ అలాంటి పేరు దాల్చిన దావీదు గారు అందరి దృష్టిలో ఏమనుకుంటున్నాడు? నేను పురుగులాగా కనిపిస్తున్నాను. వాస్తవానికి అసలు పురుగు అంటే ఏంటి మీనింగ్? పురుగు అంటే మీనింగ్ ఏంటి? కాదు, దీంట్లో చాలా మీనింగ్ ఉంది. అసలు చాలా ఒరిజినాలిటీ మీనింగ్ వచ్చింది. యేసుక్రీస్తు కూడా అప్లై అవుతుంది. ఆయన కూడా సమాజంలో ఉన్నప్పుడు చాలామంది అట్టగే చూశారు. వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా అట్టగే చూశారు. పరిసయ్యులు, సద్దూకయ్యులు వీళ్ళంతా ఎలా చూశారు? చాలా ఇడ్డూరంగా మాట్లాడుతూ ఉంటారు. పురుగుని అని చెప్పుకోవడానికి రీజనబిలిటీ ఏంటి? ఆయన పురుగు అని చెప్పుకోవడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? అసలు వాస్తవానికి పురుగు అంటే, నేను ఆల్రెడీ గ్రూప్లో ఒకటి పెట్టా ఫోటో. పురుగు మెస్సయ్య వాజ్ వర్మ అని పెట్టాను, అంటే పురుగు అని. యేసుక్రీస్తు వారు పురుగులాగా ఎందుకు ప్రస్తావించుకున్నాడు? క్రీస్తు వారు ఎందుకు పురుగు అని ప్రస్తావించుకున్నాడు అని అంటే, వాస్తవానికి పురుగు అనేది దాంట్లో చాలా మీనింగ్, చాలా అర్థాన్ని ఇచ్చిద్ది మనకి. పురుగు అంటే హెబ్రూలోకి మనం వెళ్తే దాంట్లో టొయలోటో అని పిలువబడింది. ఈ పురుగు టొయలోటో అని ప్రస్తావించారు. అసలు ఈ పురుగు ద్వారా ఏం జరిగిద్ది అని ఆలోచిస్తే, ఈ పురుగు చాలా ఎక్కువగా అసలు జీవించడమే, ఈ పురుగు తక్కువ జాతి, తక్కువగా నివసిస్తాయి. అప్పుడు ఆ కాలంలో ఏదన్నా బట్టలకి వేసే రంగు కానీ, నేత వేయడానికి కానీ, ఏదైనా వస్తువులకు కానీ కలర్ కానీ వేయాలంటే రెడ్ కలర్ అనేది దొరికేది కాదు. చాలా విలువైనది, చాలా గొప్పదే. కలర్ అనేది, రెడ్ కలర్ అనేది అసలు దొరికేదే కాదు. అప్పుడు ఏమైనా జంతువులను బలిస్తేనే ఆ రక్తాన్ని తీసుకోవాల్సి వచ్చేది, ఒకవేళ ఉజ్జాయింపుకి చెప్పుకోవాల్సి వస్తే. కానీ దేనికి కూడా రెడ్ కలర్ వేసేవాళ్ళు కదా అప్పుడు. ఇప్పుడు ఉన్నట్టుగా రెడ్ కలర్స్ అక్కడక్కడ కాపాడతాయి కదా. అలాంటి బైబిల్లో మనం చెప్పుకోదగ్గవి ఎక్కడా లేదు. ఈ పురుగు నుండి దాన్ని చంపి ఆ పురుగుని పిండితే వచ్చేదే రెడ్ కలర్ వచ్చేది. రక్తం ఇట్లా కారిపోతూ ఉంటుంది. ఆ పురుగులు కూడా ఎక్కువ శాతం పాశ్చాత్య దేశాలలో ఎక్కువ శాతం ఉంటాయి. అంటే ఒక సముద్ర తీరాలలో ఒక చెట్లకి కొమ్మలకు ఆనుకొని ఆ పురుగు ఎలా ఉంటుందో కూడా చూపించాను మీకు. అలా ఉంటాయి. వాటన్నిటిని కూడా సేకరించి, ఇవన్నీ కూడా సేకరించి చక్కగా ఇట్లా పిండుతూ ఉంటారు. అలా పిండిన తర్వాత
దాంట్లో నుండి రెడ్ కలర్ వచ్చింది, దాంట్లో నుండి వేరే కలర్ మిక్స్ చేస్తే ఊదా రంగు కలర్ వచ్చింది. ఆ ఊదా రంగు మనం ఆల్రెడీ అపోస్తుల కార్యంలో చూస్తాం. తుయతైర పట్టణస్థురాలు ఊదా రంగు పొడి అమ్ముకునే అమ్మాయి. దానికి ఎంతో విలువగా, పొడి అంటే అప్పుడేదో ఊరికినది కాదు, అది చాలా వెలతో కొన్నది ఆ రంగు. మరి ఈ పురుగును మాత్రమే సేకరించి వీళ్ళంతా కూడా ఏం చేసేవాళ్ళయ్యా అంటే, ఓన్లీ మనుషులు వాడడానికి కాదు, మళ్ళీ యెరూషలేము దేవాలయం ఉంది కదా, ఉందా లేదా? యెరూషలేము దేవాలయం ఉందా? దాంట్లో తెరలు ఉన్నాయా? తెరలో, ఆ తెరలకు యూజ్ చేసేవాళ్ళు. యెరూషలేము దేవాలయంలో 60 అడుగులు హైట్ ఉంటుంది. హైట్ 60 అడుగులు అంటే సుమారుగా తాడి చెట్టు హైట్ ఉండొచ్చు. వెడల్పు 30 అడుగులు ఉంటుంది. 30 అడుగులు వెడల్పు, 60 అడుగులు హైట్. అంత దానికి 3.5 రంగులాలు మందం, దీనికంటే ఎక్కువ. అంత దానికి యూజ్ చేసేవాళ్ళు ఆ కాలంలో. ఆ పురుగు రక్తాన్ని సేకరించి మొత్తాన్ని ఆ యెరూషలేము దేవాలయంలో ఆ తెరకి యూజ్ చేశారు. ఇంకోటి దానికి ఏంటంటే, ఇదే పురుగు రక్తాన్ని దేవుడు ఒక నియమాన్ని ఫాలో చేశాడు. ప్రధాన యాజకుడు ఒక సూట్ ఉండాలి. ఆ సూట్ కూడా కరెక్ట్గా చెప్పాడు అన్నీ. ఆ సూట్కి కూడా సేమ్ టు సేమ్ ఇదే యాడ్ చేశారు. ఈ కలరే మ్యాచ్ చేశారు దానికి కూడా. ఆ కలర్ మళ్ళీ వేరే వాళ్ళు వాడడానికి లేదు అసలు ఎవ్వరు కూడా. ఇంకోటి ఏంటంటే, ఆ కాలంలో ఉన్న రాజు ఎవరైతే ఉంటారో ఆ రాజు మాత్రమే వేసుకోవాలి. ఈ 3 తప్ప అసలు ఎవరు వేయడానికి లేదు పర్మిషన్. చూడండి ఎంత వండర్ ఉందో అసలు. ఆ పురుగు రక్తం తీసి సేకరించిన తర్వాత యెరూషలేము దేవాలయంలో ఉన్న తెర అంటే మనుషులకి దేవునికి మధ్యలో ఏర్పడిందే తెర. దేవుని సన్నిధానానికి మనుషులకి ఆ తెర కనుక లేకపోతే చచ్చిపోతారు, అందరూ మొత్తం చచ్చిపోతారు అక్కడ ఉండేవాళ్ళంతా. ప్రధాన యాజకుడు అక్కడ బలులు అర్పించేటప్పుడు ఆయన పాపాల కోసం కూడా బలి అర్పించాలి, అక్కడ ఉన్న వాళ్ళ కోసం కూడా బలి అర్పించి లోపలికి వెళ్ళాలి. ఆ తెర అడ్డుపరిచేది దేవుడికి మనుషులకి. అలాంటప్పుడు ఎంత పవిత్రమైన దానికి యూజ్ చేశారు చూడండి. ఆ కాలంలో దానికి యూజ్ చేశారు ఈ పురుగు రక్తం. ఇదే సేమ్ టు సేమ్ అది ఎంతగానో అంత స్టాండర్డ్, అంత ఒరిజినాలిటీగా ఉందో, అంతగా ప్రభావితం చెందిందో, అంతగా విలువైనదో ఆ పురుగు రక్తం ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ పోలిక. ఎవరు? యేసుక్రీస్తు రక్తం. యేసు రక్తం ప్రతి పాపం నుండి విడిపిస్తుంది. అది అమూల్యమైన రక్తం, అది నిష్కలంకమైన రక్తం. ఆ పురుగు నుండే, అందుకే నేను పురుగుని అని ప్రస్తావించుకున్నాడు దేవుడు. ఆ పురుగులో క్వాలిటీస్ ఏమున్నాయి అని మనం వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే ఇన్ని బెటర్ క్వాలిటీస్ ఉన్నాయి. ఆ పురుగు ఎదగకుండా, అది సంతానోత్పత్తి చెందకుండా కూడా కొంతమంది ఏం చేస్తున్నారు, చంపి పిండేస్తున్నారు. అది ఇంకా కలర్ కూడా ఉండంగా దొరకటం కష్టం. ఇంకా అది అలా 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 క్రొత్త నిబంధనలకు వస్తే ఆ పురుగు ఏమి సూచిస్తుందయ్యా అంటే, ఇదిగో క్రీస్తు రక్తాన్ని చూపిస్తుంది. ఇప్పుడు ప్రపంచ జనాల కోసం, ప్రపంచ మానవాళి కోసం క్రీస్తు పడిన త్యాగం, ఆయన రక్తమే. ఇంకా వేరే రక్తం యాడ్ అయిద్దామన్నా ఏం సూటబుల్ అవడానికి లేదు ఛాన్స్. ఆయన రక్తం మాత్రమే పవిత్రులుగా చేస్తుంది. ఆయన రక్తం మాత్రమే. ఆయన దగ్గరికి వస్తేనే, ఆయన సిలువ దగ్గరికి వస్తేనే పాపి అనేవాడు విమోచన దొరికింది. ఆ కాలంలో ఈ పురుగుని యూజ్ చేసి ఎలా అయితే పవిత్రమైన వస్తువులకి, పవిత్రంగా పిలువబడ్డే వారికి, మంచి హోదాలో ఉన్న వారికి యూజ్ చేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అలా కాదు. క్రీస్తు రక్తం ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యింది. ఉండేవాళ్ళు లేరు, తక్కువ వాళ్ళు లేరు, హైలైట్గా ఉండేవాళ్ళు, రాజులు అనేవాళ్ళు లేరు, కింద అధిక బాగా లో క్లాస్లో ఉన్న జనాలకైనా యూజ్ అవుతుంది. ఆ కాలంలో అంటే దాన్ని చంపి తీసుకురావాలంటే చాలా కష్టం.
ఎన్ని లక్షల పురుగులు, కోట్ల పురుగులను చంపితే 1 కేజీ 2 కేజీలో వచ్చింది. అంత బ్లడ్ రావాలంటే, అంత పెద్ద తెరకు పూయాలన్నా, అంత రాజు వస్త్రాలు ధరించాలన్నా, అంత ప్రధాన యాజకుడు ఒక యాజకుడే కాదు కదా, వందకొందొక తరతరాలుగా మారే కొందుకు అదే సూట్ వేయాలి. అదంతా చేయాలంటే ఎన్ని పురుగులు నాశనం అయిపోవాలి, ఎన్ని పురుగులు చంపబడాలి. అదే క్రీస్తు రక్తం. 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఇక్కడ యాకోబు గారు కూడా నేను పురుగు వంటి వాడని కానా అంటాడు. చూడండి ఒకసారి, ఇంకో రెఫరెన్స్ చూస్తే మీకే డౌట్ వచ్చింది మళ్ళీ, అందుకనే అందులో కూడా తీసుకెళ్తామని. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 41:14. చాలండి. ఇక్కడ వీళ్ళు కూడా ఏంటంటే ఒక జనాంగాన్ని చూసి భయపడుతున్నారు. అక్కడున్న రాజు ఆహాజు ఎలా అయితే భయపడ్డాడో, వీళ్ళు కూడా చుట్టుపక్కల ఉన్న జనాలను చూసి భయపడుతున్నారు. ఇదిగో నేనున్నానని చెబుతున్నాడు దేవుడు. నేనున్నాను, పురుగు వంటి స్వభావం కలిగిన ఓ యాకోబు, నేనున్నాను నీకు అని సెలవిస్తున్నాడు. ఇంకోటి చూసుకుంటే యోబు గ్రంథం 25వ అధ్యాయము, యోబు గ్రంథం 25వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. ఇక్కడ ఏమని ఉంది? మొత్తం చేంజ్ అయిపోయిందా మొత్తం? మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు నీతిమంతుడు పవిత్రుడు కానేరడు కదా, కానేరడం. అందుకనే యేసుక్రీస్తు వారు మన మీద ప్రేమ చూపించాడు. పురుగు వంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఇదిగో నువ్వు దేవుని దగ్గరికి రావాలంటే నీ సొంత ప్రమేయంతో నువ్వు రాలేవు అని ఆయన తగ్గించుకొని పరలోకం నుండి వచ్చి భూమి మీదకి మన కోసం ఒక మానవ శరీరాన్ని ధరించాడు. ఆ పురుగు లాంటి స్వభావాన్ని ధరించాడు. ఆ పురుగు లాంటి దేనస్థితిని ధరించాడు. దానికోసమే చెప్పబడుతుంది ఈ వచనం. పురుగు లాంటి వాడు దేవుడిని తెలుసుకో, దేవుని దృష్టికి నీతిమంతుడు కాలేడు. నీతిమంతుడు కాలేడు కాబట్టే ఆ పురుగు లాంటి స్వభావాన్ని ధరించాడు క్రీస్తు. ఆ పురుగు లాంటి స్వభావాన్ని ధరించి ఒక మార్గాన్ని చూపించి వెళ్ళాడు. అది నీ కోసం, నా కోసం, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం. సో ఆలోచిద్దాం, గ్రహిద్దాం, మనసున పెడదాం. టైం కూడా అయిపోతుంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇది కత్తిమీద సాము లాంటిది, మిమ్మల్ని అందరినీ మళ్ళీ నిద్రపుచ్చటం. అందరం కూడా మరి బాగా వాక్యం అంటే ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇది ఆసక్తిగా ఉంటుంది, లేని వాళ్ళకి ఎందుకు వచ్చాను రా బాబా అనిపిస్తుంది కదా. సరే, ఏదేమైనా మిమ్మల్ని నాకున్న ఈ అరగంట సమయంలో మిమ్మల్ని సంతోషపరిచి పంపిస్తాను. సరేనా? ఇబ్బంది ఏం కాదు.